హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్తో పాటు ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేదీ చూసుకున్నట్లయితే జూలై 31వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగింది. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈకేవైసీ అనేది ఈ నెల 31వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజుతో నేటితో ముగియనుంది కాబట్టి చాలామంది ఈకేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్లో ఉంది. ఇక ఏదైతే వెరిఫై కూడా చేసుకోవడం లేదనమాట. సో టైం లేదని చెప్పేసి ఇలా ఇబ్బంది పడ్డ వారందరికీ మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్లోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరోసారి ఈ టైం అనేది ఆగస్టు వచ్చే నెల 31వ తారీఖు వరకు పొడిగించినట్లు, సిటీలో కొనసాగుతున్న వర్షాలు, ప్రత్యేక ఓటు జాబితా ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే మరోసారి ఈ గడువు అనేది ముఖ్యంగా పొడిగించినట్లు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా చేస్తేనే మనకు రేషన్ బియ్యం అనేది ఇస్తారు, లేదా రేషన్ అనేది కట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో ఇక రేపటి నుంచి రేషన్ షాపుల వద్ద 3 నెలల బియ్యం మనకు అందించడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఆగస్టు నెల నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 3 నెలల బియ్యం ఒకేసారి అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. రేషన్ కార్డు సంబంధించి చిన్నపిల్లలు ఆధార్ కార్డు సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవడానికి వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్, ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఇలాంటివి కేటగిరీకి లేదు, ప్రస్తుతం కొత్తగా పొందుపరిచారన్నమాట. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కేటగిరీలో సంతృప్తి స్థాయిలో పింఛన్లు ప్రతి గ్రామానికి అందించాలని చెప్పేసి అయితే ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, బాధిత కుటుంబాలకు పింఛన్లు అందించాలని, ఇక రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు కూడా మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దివ్యాంగులకు, చనిపోయిన వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి దివ్యాంగులు చనిపోయినటువంటి వారి భార్యలకు తక్షణ పెన్షన్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావు ఇవ్వొద్దని సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక గురువారం ఎంసీఆర్హెచ్లో భాగంగా ఆర్డీలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయితే ఏర్పాటులో భాగంగా కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే
అభివృద్ధి పనులు ఎంపీడీఓల పర్యవేక్షణలో ఉండాలని సూచించడం అయితే జరిగిందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మహిళలందరికీ దాదాపుగా 2,50,000 పెన్షన్లు ఆగస్టు 15 తారీఖు నుంచి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దాదాపుగా వారం 15 రోజుల్లోనే అర్హులు ఉన్నట్లయితే మరోసారి వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే అనేది చేపడుతున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించి ఇక రాష్ట్రంలోనే తలసేమియా, సిక్కిల్, ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎవరు ఉన్నారు ఏంటి అన్నది కేటగిరీ వారీగా గుర్తించేందుకు అధికారులు సమాయత్తం కావడం జరిగింది. ఇక ఇందిరమ్మ చీరలు మహిళలకు గుడ్ను చెప్పారు. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలకు సంబంధించి పూర్తి నాణ్యవంతమైనటువంటి ఆకట్టుకునే డిజైన్లు అయితే ఉండాలని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజైన్ల రూపకల్పన ఎన్ఐఎఫ్టి విద్యార్థులను వినియోగించుకోవాలని, ఇక ఇందిరమ్మ చీరల మహిళ సంబంధించి మంచి స్పందన వస్తుందని, నాణ్యవంతమైన రంగుల విషయంలోనే రాజు పడొద్దని, సో ఇక త్వరలోనే ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఇప్పటి నుంచే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అయితే రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఏదైతే ఉందో ఈ నెల దాదాపు జూన్ నెల పెన్షన్లు మనకు జూలైలో ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరిగిందనమాట. ఇంకా ఎవరైనా కనుక తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతిరోజు ఎవరైనా తెచ్చుకోకపోయినా కూడా గుర్తు చేయడానికి వీడియో అయితే చేస్తూ ఉంటున్నాను కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా కొత్త పెన్షన్లు త్వరలో మంజూరు చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో లేదా మిషన్ సెంటర్ ద్వారా కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి ఒక 60 రూపాయల వరకు అయితే ఫీజు అనేది నామమాత్రం ఫీజు అయితే ఉంది. ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ప్రస్తుతం 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అందించడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రాష్ట్రంలో చాలామంది ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఒక 70% వరకు కంప్లీట్ చేశారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంతమంది ఇంకా ఇప్పటికే తీసుకోలేదంటున్నారు. అటువంటి వారు వీలును బట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి.